ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నారని. దేవుడిచ్చే తెలివి, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన సొత్తుగా ఈ లోకంలో బ్రతుకుతామో, దేవుడు మనకి తెలివిని ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుడిని అడగాలండి. దేవుడు కానీ తెలివిస్తే, దేవుడు కానీ జ్ఞానము జ్ఞాపక శక్తి ఇస్తే, ఈ లోకము ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేరండి. ఈ లోకపు తెలివి దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఈ లోకంలో మనము చైనాలో అలా చూసుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ సన్ చేసుకుంటున్నారు. దేవుడిచ్చే సూర్యుడు కాడికి మనుషులు చేసుకున్న సూర్యుడు ఈ లోకంలో తాత్కాలికంగా ఉండలేరండి. మనము ఈ లోకంలో దేవుడిచ్చిన తెలివితో సృష్టించిన సృష్టికర్తను మనం ప్రేమించకుండా, ఈ లోకంలో ఆయన ఇచ్చిన తెలివితో మనం అన్నీ చేసుకుంటూ, మనం దేవుణ్ణి ముందు పెట్టుకోకుండా ఈ లోకంలో మనము విగ్రహాలను ముందు పెట్టుకొని పూజించేటువంటి మనుషులు కూడా లేకపోలేదు, లేదా మనుషుల్ని పూజించేటువంటి మనుషులు కూడా లేకపోలేదు. ఈ లోకంలో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని, దేవుడు మనల్ని ఆయన సేవలోకి ఆయన తెలివిచ్చి నడిపించుకోవాలని ఆశపడుతున్నాడు. మనం తెలివిగా ఎక్కడ ప్రవర్తించాలంటే, దేవుని వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవించి, మనం ఎప్పుడైతే బైబిల్ పట్టుకుంటామో, ఈ లోకము మనం చూసుకొని, ఈ లోకం అయితే మనల్ని వెర్రోలు అనుకుంటుంది. కానీ దేవుని బిడ్డలుగా మనం జీవిస్తే మనం దేవుని సాక్షులుగా ఉంటాము. అప్పుడు మనకి ఈ లోకం వెర్రితనంగా కనిపిస్తుంది. మనము దేవుని వాక్యానుసారంగా జీవించి మనము బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా సొలొమోను మహారాజు గారు గొప్ప జ్ఞాని అయి ఉన్నారు. అంత గొప్ప జ్ఞాని కూడా అన్నమాట ఈ లోకంలో సమస్తం వ్యర్థమని అన్నారు. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు గొప్ప జ్ఞాని అయి ఉన్నారయ్యా. మీ జ్ఞానానికి అమితం లేదయ్యా. మీరు మాకు తెలివినివ్వాలని కోరుకుంటున్నారు. మేమైతే ఈ లోకపు తెలివిలో మేము పొందుకొని మా జీవితాలు మేము నాశనం చేసుకునే కాడికి మీరిచ్చే తెలివి, మీరిచ్చే పరలోకం, మీరిచ్చే నిత్య జీవం ఇవన్నీ మేము పొందుకునే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నాం. మా జీవితాన్ని మీకు సమర్పించుకొని పూర్తిగా మేము మీ వైపు మళ్ళీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున ఈ లోకం బ్రతికేదానికి మంచి భాగ్యాన్ని ప్రసాదించమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వివరం తరచున నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.